అభిరుచి మీ అభిరుచి. నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు నోరూరించే వంటకాల్ని పరిచయం చేస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా మంచి మంచి వంటకాలతో సిద్ధంగా ఉంది. అవేటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో మీరు కోరే మంచి మంచి వంటకాల్ని మా షెఫ్ చిటికలో చేసి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరు వండుకోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? ఓకే. ఏ కాంబినేషన్ అడుగుతారో చూడాలి. నెల్లూరు వెంకటగిరి నుంచి సంధ్యారాణి గారు వడియాలు వంకాయల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. వడియాలు వంకాయ పులుసు చాలా డిఫరెంట్ గా అడిగారు. డిఫరెంట్ గా అడిగారు. వడియాలంటే ఏం వడియాలు అయ్యి ఉండొచ్చు? ఇక్కడ నేను మినప వడియాలు చూస్తాను. మినప వడియాలు. ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది. మినప వడియాలు అండ్ వంకాయతో. వావ్. ఓకే, మరి వడియాల వంకాయ పులుసుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వడియాల వంకాయ పులుసుకు కావాల్సిన పదార్థాలు: వేయించిన మినప వడియాలు 1 కప్పు, వంకాయ ముక్కలు 1 కప్పు, చింతపండు పులుసు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, ధనియాల పొడి 1 టీ స్పూను, బెల్లం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. వడియాల వంకాయ పులుసు. సో ఇక్కడ ముందుగా నేను మినప వడియాలు అనుకున్నాను కదండి. అవును. సో వడియాలు వేయించి పెట్టేసుకోవాలి ముందుగానే. సో ముందుగా మనం కొంచెం వడియాలు వేయించి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ ఫాస్ట్ గా అవుతుంది. ఓకే. కొద్దిగా నూనె వేసుకుని దీంట్లో కొద్దిగా జీలకర్ర. ఓన్లీ జీలకర్ర, ఆవాలు వేయట్లేదా? లేదండి. ఓకే. వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఓకే, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఓకే. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఇక్కడ ఈ వడియాల వంకాయ పులుసు అనుకున్నాం కదండి. సో ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నారు అండ్ ఈ కాంబినేషన్ అయితేనే బాగుంటుంది అంటారా? తెల్ల వంకాయలు అయితేనే బాగుంటుందా? ఏ వంకాయలు అయినా పర్వాలేదు? ఏ వంకాయలైనా తీసుకోవచ్చు. ఓకే. ఓకే. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు. సో మొత్తం కర్రీకి సరిపడా, పులుసుకి సరిపడా వేసేస్తున్నారా? అవునండి. ఓకే. కొద్దిగా కారం. ఓకే. కొంచెం పసుపు. ఓకే. ఇక్కడ వడియాల వంకాయ పులుసు అని చెప్పేసి అడిగారు కదా. ఇక్కడ వంకాయలు కాకుండా మినపొడియాలతో మిగతా కూరలు ఏమైనా చేసుకోవచ్చా? బాగుంటుందా? చేసుకోవచ్చు అండి. సో ఇదివరకు కూడా మనం కొన్ని చూపించాం వడియాల కాంబినేషన్ లో, బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు వంకాయ ముక్కలు. సో చక్కగా ఈ పులుసు వేసుకొని తింటుంటే అక్కడక్కడ మినపొడియాలు తగులుతుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను అంటే పులుసు మరి జాడుగా కాకుండా పులుసు కూర టైప్లో చేస్తున్నాను. పులుసు కూర. ఓకే. సో ఇది మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చేదాన్ని. ఓకే. సో ఇది మగ్గాలి కాబట్టి ఆ లోపు ఒక చిట్కా చూద్దాం. ఓకే అండి. మరి మీకోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉన్నట్లయితే వాము, ధనియాలు, జీలకర్ర ఈ మూడింటిని సమపాళ్లలో తీసుకుని వేయించి కషాయం చేసుకుని తీసుకున్నట్లయితే వామిటింగ్ సెన్సేషన్ తగ్గిపోతుంది. చిట్కా చూసారుగా. ఓకే.
ఓకే ఓకే అండి. యా. సో ఇక్కడ చింతపండు పులుసు, ఓకే. ఇదేంటండి? ధనియాల పొడి అండి. ధనియాల పొడి. Yes. ఓకే. సో ఇక్కడ ఇలా పులుసు చింతపండు కాస్త పులుసు. మగ్గాలి. ఓకే. చింతపండు పులుసు అది ఉంది కాబట్టి ఇంకా టమాటాలు అంటే ఇంకేం అక్కర్లేదు కదా. అక్కర్లేదండి. ఓకే. మూత పెట్టేస్తారు. ఎస్. సో ఆ గుజ్జు కాస్త కొంచెం దగ్గర పడాలంటారా? దగ్గర పడాలి. ఓకే. చూద్దామండి. ఎస్. ఓకే. వావ్, చక్క పుల్లటి వాసన చాలా బాగా వస్తుంది. సో ఆయిల్ కూడా పైన ఫ్లోట్ అవుతుంది Yes. కదా. సో ఇప్పుడు కొద్దిగా బెల్లం తురుము, ఓకే. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న మినపొడి. మినపొడి వేయాలి. సో చక్క ఇవి కూడా వేడికి కొంచెం మెత్తబడిపోతాయి కదండి. అవునండి. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఓకే. చాలా సింపుల్, చాలా ఈజీగా చేస్తారండి. సో మినపొడియాలతో ఇంకా వేరే వెజిటబుల్స్ కూడా చెప్పరా ఒకసారి మళ్ళీ? మీరు మామూలుగా ఏదైనా ఆకుకూర కాంబినేషన్ లో కూడా చేస్తారు. ఆకుకూర మినపొడియాలా? తోటకూర కానీ పాలకూర కానీ, సో వాటితో కూడా బాగుంటుంది. సో డైరెక్ట్ గా ఆకుకూర తినలేని వాళ్ళు హ్యాపీగా ఇలా ఏమంటారు మినపొడియాలు వేసుకొని హ్యాపీగా వండుకొని తినేయచ్చు. అంటే పులుసులా కూడా చేసుకోవచ్చు. ఓకే. లేకపోతే ఏదైనా వెజిటబుల్ అంటే బంగాళదుంపతో కానీ లేదా గోబీతో కానీ, ఓ, సో ఇలాంటి వాటి కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు. మామూలుగానే తింటే చాలా టేస్టీగా ఉండే, ఇంకా కర్రీలో మన వెజిటబుల్ తో కలిసి తింటే ఇంకా సో దాంట్లో టేస్టీగా వేసే మసాలాలు కూడా పట్టేస్తాయి Yes. కదండి, బాగుంటుంది. ఓకే అండి. సో రెడీ ఓకే. అయిపోయింది. వావ్, ఈ మినపొడియాలు వేసాక ఇంకా మంచి వాసన వస్తుంది. వావ్. కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే. వడియాల చూడడానికి కూడా combination చక్కగా కలర్ఫుల్ గా ఉంది. రెడీ అండి. ఓకే. వడియాల వంకాయ పులుసు వేడివేడిగా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. వడియాల వంకాయ పులుసు తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు పులుసు, ధనియాల పొడి వేసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత బెల్లం, వేయించిన మినప వడియాలు వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వడియాల వంకాయ పులుసు రెడీ. వడియాల వంకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే. వావ్, చాలా 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 టేస్టీగా ఉందండి. కాంబినేషన్ చాలా బాగుంది. కాంబినేషన్ చాలా బాగుంది. వంకాయ అండ్ మినపొడియంతో తింటుంటే ఆ పులుపు, ఆ వెల్లుల్లి ఘాటు చాలా టేస్టీగా ఉంది. సూపర్. ఓకే. వడియాల వంకాయ పులుసు చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. నరాల బలహీనతతో బాధపడేవారు పాలు ఇంకా తేనె కలుపుకుని తరచూ తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ నరాల బలహీనత తగ్గిపోతుంది. వడియాల వంకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. ఈ రోజు మధురం మధురంలో యాపిల్ ఆప్రికాట్ కస్టర్డ్ చేయబోతున్నారు. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజ్ గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు మధురం మధురంలో యాపిల్ ఆప్రికాట్ కస్టర్డ్ చేయబోతున్నారు. అవునండి. ఆ కాంబినేషన్ ఏంటి? ఏ అని కలుస్తున్నందుక? లేదండి, అంటే కొంచెం డిఫరెంట్ గా, ఎక్కువగా మనం ఏంటంటే ఫ్రూట్స్ నే వాడుతూ ఉంటాం. అవును. సో ఇక్కడ ఒక డ్రై ఫ్రూట్ ను కూడా వాడుతున్నాం దీంట్లో. అది కూడా ఈ డ్రై ఫ్రూట్ కొంచెం చేదుగా అలా ఉంటుంది కదండి. ఏం లేదండి, చాలా స్వీట్ గా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది అంటారా? చాలా బాగుంటుంది.
ఓకే, మరి యాపిల్ ఆప్రికాట్ కస్టర్డ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. యాపిల్ ఆప్రికాట్ కస్టర్డ్ కి కావాల్సిన పదార్థాలు: యాపిల్ ముక్కలు 1 కప్పు, పాలు 1/2 లీటరు, కస్టర్డ్ పౌడర్ 1/2 కప్పు, నానబెట్టిన ఆప్రికాట్ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, తురిమిన బాదాం కొద్దిగా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. కొత్త కాంబినేషన్ యాపిల్ అండ్ ఆప్రికాట్. ఆప్రికాట్స్ ఏంటంటే ఒక పూట ముందుగా నానబెట్టేసుకుని, ఓకే, సో లోపల సీడ్ ఉంటుందండి. ఓకే, ఈ సీడ్ తీసేసి మనం పైన ఈ పల్ప్ యూజ్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ నేను ఇవైతే దేంట్లో అయితే నానబెట్టానో అదే వాటర్ వాడుతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఇవి వేసేయాలా? అవునండి. ఓకే, అలాగే ఇంకా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. పంచదార. ఓకే, ఓకే, సో ఇలా కస్టర్డ్ లో కుబానీ యూస్ చేయడం అనేది ఫస్ట్ టైం అనుకుంటానండి నాకు తెలిసి. సో ఎక్కువగా అంటే మామూలుగా అలా కుబానీ స్వీట్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాం అవును. కదా. సో ఇది అటువైపు మార్చేసి పాలు కూడా వేడి పెట్టేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ కస్టర్డ్ కలుపుకోండి. ఓకే. సో ఆ షుగర్ మొత్తం కూడా ఈ ఆప్రికాట్ కి బాగా పట్టేయాలండి? అవునండి. ఓకే, సో పాలు పోసేసుకుని, ఓకే, సో ఇవి కొంచెం మరిగే ముందు మనం పంచదార యాడ్ చేసుకుంటాం. ఓకే. సో ఇందులో కూడా పంచదార వేశారు, అందులో కూడా? ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆప్రికాట్స్ ఉడికిన తర్వాత ఆ పాకంతో పాటుగా దీంట్లో వేసుకుంటాం. ఓకే, సో ఇవి కాస్త మరగాలి మనకు. ఇవి కొంచెం ఉడకాలి. అది మూత పెట్టేసింది. ఓకే, మరి ఆలోపు ఒక చిట్కా చూద్దామండి. ఓకే. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. అల్లం రసంలో తేనె కలుపుకుని పరగడుపునే తీసుకున్నట్లయితే జలుబు, దగ్గు లాంటివి తగ్గిపోతాయి. చిట్కా చూసారుగా? వావ్, పాలు మరిగిపోతున్నాయి. ఇవి అవి ఇంకాస్త ఉడకాలి. ఇంకాస్త ఉడకాలా? ఓకే. సో కస్టర్డ్ పౌడర్లో వాటర్ వేసుకుని, ఓకే, లేదా చల్లటి పాలు కూడా వేసుకొని కలిపేసుకోవచ్చు. సో ఇందులో కావాలంటే ఇంకా వేరే ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చా అండి? యాడ్ చేసుకోవచ్చు. ఏమన్నా యాడ్ చేసుకోవచ్చా? అంటే కొన్ని ఎక్కువ జ్యూసీగా ఉన్నాయి కాకుండా ఓకే, అలా చూసి యాడ్ చేసుకోవాలి. సో కస్టర్డ్ పౌడర్ మనం వాటర్లో కలిపేసాం కదండి. ఉండలు కట్టకుండా వాటర్ ముందే కలుపుకొని ఇందులో వేసుకోవాలి. ఎస్. ఓకే, కొద్దిగా పడుతుందండి. ఓకే, సో చూసుకొని అవసరం అనుకుంటే ఇంకా మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మనకి ఇది బాయిల్ అయినట్టు ఎలా తెలుస్తుందండి? సో కొంచెం మెత్తబడిపోతుంది. మెత్తబడిపోతుంది. నానబెట్టి బాయిల్ కూడా చేయాలి ఇవి? ఎస్ అండి. సో ఇది కొంచెం గట్టి కావాలి. తర్వాత ఎందుకంటే మనం అక్కడ మిగిలిన పంచదార పాకం కూడా వేస్తాం కదా, అప్పుడు మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది. ఓకే. సో ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. అవునండి. సో ఇది మనకి ఇప్పుడు సరిపోతుందండి. ఓకే. సో ఇది పాకంతో పాటుగా
ఒకటి అడుగుతాను, లీచీ ఫ్రూట్ కూడా వేసుకోవచ్చా కావాలంటే? అది కొంచెం అంటే అది మరీ సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి చూసి అంటే ఎండింగ్ లో మనం యాడ్ చేసుకొని లాస్ట్ ఇప్పుడు మీరు యాపిల్ ఎలా అయితే యాడ్ చేస్తారో అలా యాడ్ చేసుకుంటే బాగుంటుందా? అవునండి. ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి, ఎందుకంటే ఇప్పుడు అవి అందులో చూస్తుంటే అలానే అనిపిస్తుంది, అందుకని చెప్పేసి అడిగాను. సో ఆల్రెడీ అక్కడ మనం బాయిల్ చేసాం కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి. సో ఈ వేడికి ఆ కస్టర్డ్ ఫ్లేవర్ కూడా దానికి పట్టేస్తుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు. సో స్కిన్ అనేది వాళ్ళ ఇష్టం అండి. ఓకే, స్కిన్ తీసేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ గా స్కిన్ తో తింటేనే మంచిది అంటారు కదా. సో హ్యాపీగా ఇది ఎలాగో టేస్టీగా ఉంటుంది కాబట్టి అలా నమ్లి తినేయచ్చు. వావ్, యాపిల్ ఆప్రికాట్ కస్టర్డ్. సో ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం యాపిల్ ముక్కలు వేసుకోవాలి. అవునండి. ఆ వేడికి ఎలాగో కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. ఎస్, రెడీ అండి. ఓకే. సో యాపిల్ ముక్కలు అంటే కొంచెం క్రంచీగా ఉండాలి అనుకుంటే ఈ కస్టర్డ్ మనకు కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు యాడ్ వేసుకోవచ్చు. ఓకే. పైనుండి తురిమిన బాదం, ఓకే. ఎస్, కస్టర్డ్ రెడీ అండి. మరి కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. మరి మాకు కార్వింగ్ చేసి చూపిస్తారా? తప్పకుండా. ఓకే. ఆరెంజ్ ఉంది, దాని తొక్కలు కూడా ఉన్నాయి. చిన్న బర్డ్ లా చేస్తున్నాను. ఓకే, దాంతో బర్డా? ఎస్. ఒక్క ఆరెంజ్ ఎలా చేస్తారు? చూపిస్తాను. అంటే చిక్ టైప్ లో, ఓకే, బేబీ టైప్ లో. సో ఇది బాడీ టోటల్ గా. ఓకే. సో స్కిన్ వచ్చేసి మనం దీంట్లోంచి లెగ్స్ కట్ చేస్తాం. ఓకే. ఓకే, కొంచెం జిగ్జాగ్. ఓకే అండి. ఓకే, అలాగే క్రౌన్ కూడా చేస్తున్నాను. దాని హెడ్ ఎక్కడ? హెడ్ బాడీ టోటల్ ఇదే. చూపిస్తాను నేను. ఓకే, క్రౌన్ తర్వాత బీక్ వచ్చేసి కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. సో ఇది కూడా క్రౌన్ కూడా కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ క్రౌన్ వస్తుంది. సో బీక్ వచ్చేసి ఓకే. ఐస్ లవంగం పెడుతున్నాను.
వావ్. ఓకే. సో లెగ్స్ మనం ఇక్కడ కిందగా పెట్టేస్తామండి ఇక్కడ. ఓ సో చిన్న బుజ్జి చిక్ ఎలా Yes, ఉంటుంది yes, yes, సో yes. అది చూపిస్తున్నాం. చాలా బాగుందండి. ప్లేట్ ఇస్తారా? ఎస్. ఓకే, కస్టర్డ్ రెడీ. చాలా బాగుందండి. ఓకే, మరి చక్కటి కార్యంతో పాటు యాపిల్ ఆప్రికాట్ కస్టర్డ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. యాపిల్ ఆప్రికాట్ కస్టర్డ్ తయారు చేయు విధానం. ముందుగా ఆప్రికాట్లు నానబెట్టి గింజలు లేకుండా తీసి ప్రక్కనుంచాలి. ఒక పాన్ లో నానబెట్టిన ఆప్రికాట్లు వేసి పంచదార వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార వేసి కస్టర్డ్ పౌడర్ లో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో పోసి దగ్గర పడనివ్వాలి. తర్వాత ఉడికించిన ఆప్రికాట్లు పాకంతో పాటు దీంట్లో వేసి స్టవ్ ఆపి ఆపిల్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తురిమిన బాదాంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యాపిల్ ఆప్రికాట్ కస్టర్డ్ రెడీ. యాపిల్ ఆప్రికాట్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే. ఆప్రికాట్ ని ఇలా కస్టర్డ్ తో ఆపిల్ తో తింటే చాలా టేస్టీగా ఉందండి. టోటల్ చాలా డిఫరెంట్ గా బాగుంది. ఉంది. చాలా వావ్, చాలా బాగుంది. అండ్ కొత్త కాంబినేషన్ మీరు మాకు టేస్ట్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఓకే అండి, యాపిల్ ఆప్రికాట్ కస్టర్డ్ చాలా బాగుంది. మీరు కూడా వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు మెంతుల్ని నానబెట్టి పేస్ట్లా చేసి తలకి పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా వారానికి ఒకసారైనా చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. ఇప్పుడు ఊరించే వంటలు ఏంటో చూద్దామా? మంచి మంచి వంటలు చేయడానికి మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? స్వాతి. స్వాతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఫిలిం నగర్ నుంచి వచ్చాను. ఫిలిం నగర్ నుంచి. అవునండి. ఏం చేస్తూ ఉంటారు? నేను టీచర్ గా వర్క్ చేస్తాను. టీచర్ గా వర్క్ చేస్తున్నారా? ఓ ఓకే. హాయ్, హాయ్, మీ పేరు? ప్రమీల. ప్రమీల గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఫిలిం నగర్ నుంచి వచ్చాము. ఓ పరిచయం ఉందా ఇద్దరికైతే? ఓకే. ఏంటి ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సా? మీరేం చేస్తూ ఉంటారు? నేను టీచర్ గానే వర్క్ ఓ చేస్తాను. ఒకే స్కూల్లోనా? ఒకే స్కూల్లో. ఓకే ఓకే. సో ఇద్దరు టీచర్ల మధ్య వంటల పోటీ. ముందు ఎవరు వంట చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు? నువ్వుల పొంగలి. నువ్వుల పొంగలి. పొంగలి. నువ్వుల పొంగలి కొత్తగా ఉంది. ఓకే, మరి నువ్వుల పొంగలికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వుల పొంగలికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, వేయించిన నల్ల నువ్వుల పొడి 1/2 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూను, శొంఠి పొడి 1/2 టీ స్పూను, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. నువ్వుల పొంగలి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ముట్టించి వాటర్ బాయిల్ చేయాలి. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దామా? 1 కప్పు రైస్ కు 2.5 వాటర్ పోయాలండి. 2.5 కప్పుల నీళ్లు పోయాలా? అవునండి. ఆ కొలతతోనే ఉండాలా కంపల్సరీ? అవునండి. ఓకే, కొలత ఉంటే మనకు కరెక్ట్ గా ఉంటుందండి. ఓకే, ఇది వేసాను. ఇప్పుడు బాయిల్డ్ కావాలి రైస్. నీళ్లు మరిగిన తర్వాత మిగతా పని. ఓకే, ఇదేంటి ఇందులో ఏమో కలిపి పెట్టారు? వేయించిన నల్ల నువ్వుల పొడిని మిక్స్ చేసి పెట్టానండి. ఎందుకలాగా? ఇందులో వేసి కలిపేయచ్చు కదా. లేదండి, అలా కలిపి పెడితే పట్టుకుంటుంది అనమాట. రైస్ కు బాగా పట్టేసి. కొద్దిగా నీళ్ళు ఏమైనా వేసారా? నీళ్ళు ఏమైనా వేసారా? లేదు ఏం లేదు, లేదు. ఓన్లీ పౌడర్ మాత్రమే రైస్ లో కలిపి పెట్టాలి. మరి దాంట్లో పెడితే రైస్ లో బాగా అదే కలిసిపోతుంది. తడిగాని ఏమీ లేకుండా నువ్వుల పొడి ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది బియ్యం? ఆయిల్ ఉంటుంది కదండి నువ్వులలో, ఓకే ఓకే. ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది బియ్యం.
సో నల్ల నువ్వుల్ని వేయించి పొడి పొడి చేసి కొట్టి రైస్ ఇలా కలిపి పెట్టాలి. ఇలా ఎంతసేపు 2.5 గంటలు 2 గంటలు అట్లా పెట్టి 2 గంటలు. ఎక్కువైనా పర్వాలేదు, కలిపి తక్కువ కాకుండా చూసుకోవాలి అంతేనా? సో నీళ్ళు వేడి చేయండి, వేసేద్దామా? వేసేద్దాం. ఇలా వేస్తే ఫాస్ట్ గా బాయిల్ అవుతుందని వేడి నీళ్ళలో వేస్తున్నారా? అవునండి. ఓకే. నువ్వుల పొడి కలిపాం కదా, ఆయిల్ ఉండడం వల్ల తొందర బాయిల్ కాదన్నమాట. ఓకే. లిడ్ పెట్టేసేయండి తొందర. పెట్టేద్దామా? సో చెప్పండి మీ స్కూల్ విశేషాలు ఏమన్నా? ఏ సబ్జెక్ట్ టీచర్ మీరు? నేను తెలుగు మ్యాథ్స్ ఇస్తానండి. తెలుగు మ్యాథ్స్. వావ్. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి వెళ్తానండి. ఓకే. చాలా అల్లరి చేస్తుంటారా పిల్లలు? చాలా అల్లరి చేస్తుంటారు. ఎందుకంటే ఆ ఏజ్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అంటే చిన్న ఏజ్ కాబట్టి తక్కువ ఏమి అర్థం కావు, చెప్పినా అర్థం కావాలి మేడం. ఓపికగా చెప్పాల్సి వస్తుంది అనమాట. మిమ్మల్ని చూస్తే తెలిసిపోతుంది మీకు బాగా ఓపిక ఎక్కువ అని. అవునా? వేరే సబ్జెక్ట్ టీచర్? ఇంగ్లీష్ మ్యాథ్స్ అండి. అదేంటి? ఎల్కేజీ అంటే నేను ఎల్కేజీ యూకేజీ అండి. ఎల్కేజీ వాళ్ళకా? ఓకే 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 గుడ్. దీనిలో ఏమైనా వేయాలా? మొత్తం ఉడికిన తర్వాత వేయాలా? అయిన తర్వాతనే అన్ని మిక్స్. ఏమేమి వేయాలి ఇప్పుడు? కొబ్బరి పొడి లాస్ట్ కి ఇలా చేయాలి. శొంఠి పౌడర్ టేస్ట్ కోసం. బెల్లం వేయాలి. బెల్లం వేసి ఉడికిన తర్వాత నెయ్యి కొంచెం వేయాలి. ఓకే. అయిపోయినట్టుంది, చూద్దామా? చూద్దాం. అయిపోయిందండి. ఓకే. ఇంకేమైనా వేయాలా? ఇప్పుడు బెల్లం వేసి కలపాలండి. బెల్లం వేసి కలపాలా? 1 కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లం తురుమా ఇది? బెల్లం తురుము. 1 కప్పు బెల్లమా? 1 కప్పు బెల్లం. 1 కప్పు రైస్ కు 1 కప్పు బెల్లం. ఓకే. కలుపుకుంటారా? కలుపుకుంటాం. ఇదంతా వేడి కరిగిపోతుంది. వేడికి కరిగిపోయింది. ఎక్కడ నేర్చుకున్నారు ఇవంతా? ఇది మా చిన్నప్పటి నుంచే మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి. అప్పుడు పాత వంటే అంటే మీ మకర సంక్రాంతి స్పెషల్ అండి ఇది. మకర సంక్రాంతి రోజు కంపల్సరీ ఇది చేసుకుంటారు. నువ్వుల పొంగల్? నువ్వుల పొంగల్ చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు ఇంకేమైనా వేయాలా ఇందులో? వేయాలి. బెల్లం మెల్ట్ అయిన తర్వాత శొంఠి పౌడర్, ఇలాచి పౌడర్ వేయాలి. ఓకే. వేసేయండి. 1/2 టీ స్పూన్ అండి. ఓకే. శొంఠి పౌడర్ 1/2 టీ స్పూను. ఇలాచి పౌడర్. ఓకే. ఇలాచి పౌడర్. తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి. సో ఇంకా నెయ్యి? నెయ్యి అయితే ఇంకా మన ఇష్టం, ఎంత వేసుకోవచ్చు కదా? దాన్ని వేసుకోవచ్చు. ఎంత వేసుకుంటే టేస్ట్ పోయి నెయ్యి టేస్ట్ వస్తుంది? లేదండి, నెయ్యి కదా టేస్ట్ గానే వస్తుంది. కొంచెం సిమ్లో పెట్టేసి. ఎస్. మూత పెట్టేద్దామా ఇంకా? వద్దండి, మూత పెడితే అంటుకుపోతుంది. కలుపుతూనే ఉండాలి. బెల్లం వేసాం కదా. ఓకే. బెల్లం వేసినందుకు అంటుకుపోతుంది. కొంచెం ఈ నీరంతా ఇంకిపోతే మనకి డిష్ రెడీ అన్నట్టేనా? నువ్వుల పొంగలి. నువ్వుల పొంగలి. ఓకే. సో అయిపోయిందా అండి? అయిపోయింది. తీసేయడమేనా? తీసేయడం. ఓకే. స్టాప్ చేసేనా? చేసేయండి. అక్కడ గరిటెని తీసుకోండి. మీ దగ్గర చేసుకుంటారా ఇది? ఎవరు మీది? ప్రాపర్ ఇక్కడ? మాది మామనార్ డిస్ట్రిక్ట్, ఆత్మకూరు అండి. ఓకే ఓకే. అయితే ఇక్కడ వచ్చే ఉన్నామండి. 7 years అవుతుంది. 7 years అవుతుందా? ఓకే. అయిపోయిందా మీది? అయిపోయిందండి. కొంచెం నెయ్యి పైన వేసి. ఓకే. నెయ్యి బాగుంటది కదా అని చెప్పి నువ్వులు టేస్ట్ చేస్తారా? లేదు లేదండి, కొంచెం కొబ్బరి పౌడర్ అండి. ఎండు కొబ్బరి తురుము. ఎండు కొబ్బరి తురుము. ఓకే. గార్నిష్. ఓకే శ్రీవాణి గారు, నువ్వుల పొంగలి రెడీ. టేస్ట్ చెప్పండి. తప్పకుండా. ఓకే,
మరి వేడివేడిగా నువ్వుల పొంగలి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. నువ్వుల పొంగలి తయారీ విధానం. బియ్యంలో వేయించిన నల్ల నువ్వుల పొడి కలిపి 2 గంటల పాటు పక్కనుంచాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరిగాక ముందుగా కలిపి ఉంచిన బియ్యం వేసి ఉడకనివ్వాలి. దీనిలో బెల్లం తురుము, శొంఠి పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొద్దిగా నెయ్యి, ఎండు కొబ్బరి తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నువ్వుల పొంగలి రెడీ. ఇప్పుడు మీకోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. కొంతమందికి కళ్ళ కింద ముడతలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు తరచూ పుచ్చకాయ రసాన్ని కళ్ళ కింద అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ ముడతలు తగ్గిపోతాయి. స్వాతి గారు, ఇప్పుడు మీ టర్న్. మీరేం చేస్తున్నారు? గులాబీ పువ్వులండి. ఓకే, సో ఇద్దరు కూడా స్వీట్ ఐటమ్ తో వచ్చారు. అవునండి. ఓకే, మరి గులాబీ పూలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గులాబీ పూలకు కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూను, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. స్వాతి గారు, స్టార్ట్ చేద్దామా? రోజా పూలు ఫస్ట్ ఏం చేయాలి? అది కలుపుకునే ముందు డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ పెట్టు. అవునండి. అంతే కదా? అవును. అమ్మయ్య, నాకు తెలిసిపోయింది. ఓకే, ఇది కూడా పెట్టేయాలండి. అది కూడా పెట్టేయాలా? అవును, హీట్ అవుతుంది అనమాట. హీట్ అవుతే మనకు ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయి. ఫాస్ట్ గా వచ్చేస్తాయా? అవునండి. ఓకే, కలుపుకోవాలండి. ఏంటది? మైదా పిండి. మైదా పిండి. అవును. ఓకే, వేసేనా? వేసేయండి. షుగర్. మైదా పిండి, పంచదార. ఓకే, పోయండి. కలుపుతుండండి, కొద్ది కొద్దిగా పోస్తానే ఉంది. మళ్ళీ ఎక్కువ అయిపోతే ఇబ్బంది కదా. సరిపోతాయా? ఇంకొన్ని పోయండి. దోశ పిండిలా ఉండాలా? అవునండి. ఓకే, మీకు ఎవరు నేర్పించారు ఇది? నాకు మా అక్క నేర్పించింది. అక్క నేర్పించారా? ఓకే, చేస్తూ ఉంటాను పిల్లల కోసమని, అప్పుడప్పుడు స్నాక్ ఐటమ్ కింద చేస్తూ ఉంటాను. ఓ, పిల్లల కోసమా? అవును. మీకు పిల్లలు ఉన్నారా? అవునండి. ఎంత? ఇద్దరు బాబులా? అవును. వయసు ఎంత? ఒక అబ్బాయి 7 years, ఇప్పుడు ఫిబ్రవరి వస్తే. మిమ్మల్ని చూస్తే అస్సలు అలా అనిపించట్లేదండి. ఇంకా చిన్న అబ్బాయి వచ్చేసి 4 years. ఇంత స్లిమ్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? కొంచెం సరిపోతుంది. కొంచెం నానితే బాగుంటుందండి. ఓకే, సో ఎంతసేపు నానబెట్టాలి? ఇది 1.5 hour నానబెట్టి ఉంచాలి. అందుకని నేను కలిపి తీసుకొచ్చాను. కలిపి తీసుకొచ్చారా? ఓకే, సో ఇలా కలుపుకున్న తర్వాత 1.5 గంట నానబెట్టాలి. ఓకే, సో ఇందులో ఇంకేమైనా వేయాలా? ఇంకేం లేదు, కొంచెం ఇలాచి పొడి వేసుకుంటే బాగుంటుంది. యాలకల పొడి. అవునండి. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. సో 1.5 గంట నానిన తర్వాత పంచదార మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా అవుతుందా పిండి? అవునండి. ఓకే, ఇప్పుడు వేయాలండి. ఇంకా వేసేయడమేనా? అమ్మో, ఇది వేడిగా వేడిగా అయిందా? వేడైంది. ఇది పూర్తిగా ముంచకూడదండి, ఇలా ఇంకా కాగాలండి. నూనె కాగాల? ఇంకా అది కాగాలి బాగా. ఇది ఇంకా కాగాల? ఓకే, అది ఊడొచ్చేసింది, దానికి అతుకుతుంది. ఓకే ఓకే, సో వేడిగా ఉన్నట్టయితే ఆ పిండి మొత్తం దీనికి అతుక్కుంటుంది. ఓకే, అతికి దానిలో విడిపోతుంది అనమాట. ఓకే, అవును. దీన్ని ఏమంటారండి? పూలగుత్తి అంటారండి. పూలగుత్తి. బయట దొరుకుతుందా పూలగుత్తి అంటే? ఇస్తారా? ఓ, మామూలు షాప్ లో ఉంటాయి కదండి, స్టీల్ షాప్స్ లో దొరుకుతాయి. ఓకే, చూద్దామండి ఒకసారి. బాగా కాగలేదండి. ఇంకా కాగలేదా? సపరేట్ గా కాలుద్దామా? ఇక్కడ తిండి వద్దు, ఇలానే కాలాలా? అవును. ఓకే, నూనెలోనే. ఓకే, వేడెక్కినట్టేనా? అవునండి. ఓకే, ఇప్పుడు వేద్దాం. సో అలా ముంచి తీసి ఇందులో పెడితే అది అయిపోతుందండి. అవునండి. దీంట్లో తీయాలా? కొంచెం ఊడొస్తుంది, తొందరగా వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవడమే. ఓకే, తీసేయాలా? అయిపోయినట్టు. సో ప్రతిసారి ఇలా వేడి చేస్తూ మనం వేసుకుంటూ ఉండాలి. లైట్ గా వేడి చేస్తే సరిపోతుంది, బాగా కాగితే. ఓకే,
ఇది బాగుంది, సరదాగా ఇలా జస్ట్ ఇలా డిప్ చేయడం, మళ్ళీ ఇందులో డిప్ చేయడం. సో అది చల్లారిన తర్వాత మనకి క్రిస్పీగా అవుతుంది. ఇప్పుడు మెత్తగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. సో మీరు చేస్తూ ఉంటారా ఇంట్లో ఇది? తీసేయాలా? తీసేయండి. అతుక్కుపోతుంది కదండి. సో ఇలా హ్యాపీగా టక 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 మనం వేసుకుని తినడమే. ఓకే. సో టైం ఉంటుందా మీకు ఇలాంటివన్నీ చేయడానికి? సాటర్డే సండే కొంచెం టైం దొరుకుతుంది. సో ఆ వీక్కి సరిపడా మొత్తం ఇలాంటి స్నాక్స్ అన్ని చేసి పెట్టుకుంటారా? చేయడమే. హాలిడేస్ అకేషన్స్ లో చేస్తూ ఉంటారు. ఇల్లు కూడా మీ ఇద్దరికి దగ్గరేనా? కొంచెం దూరం అండి, అంతే. కొంచెం దూరం అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు? అంతే. ఓకే. సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అది వేసుకోవచ్చు. సో కొంచెం చల్లాడుతూ ఉంటే ఇదిగోండి కొంచెం గట్టిగా అవుతూ ఉన్నాయి ఇవి. ఓకే. సో రెడీయా? రెడీ అండి. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి వేడివేడిగా రోజా పూలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. గులాబీ పూలు తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మైదా పిండి, పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి గరిటె జారుడుగా కలిపి కాసేపు నాననివ్వాలి. దీనిలో యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. గులాబీ పూల ఆకారంలో ఉన్న మౌల్డ్ ని కాకి నూనెలో కాసేపు ఉంచి వేడెక్కనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మైదా పిండిలో ముంచి తీసి కాకి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై డీమౌల్డ్ చేసి సర్వ్ చేసుకుంటే గులాబీ పూలు రెడీ. తయారీ విధానం చేశారుగా. ఓకే రాజు గారు, సో 2 డిషెస్ కూడా మన పాత వంటకాలు, చక్కగా ట్రెడిషనల్ వంటకాలు చాలా ఫాస్ట్ గా చేసేసారు. మరి ముందుగా నువ్వుల పొంగలి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే అండి. మీరు కూడా తీసుకోండి. మనం కూడా టేస్ట్ చేద్దాం. ఓకే, తినండి. నేను తీసుకుంటాను, తినండి మీరు. బాగుంది. మీరు అనుకున్నట్టుగా వచ్చిందా? వచ్చిందండి. ఓకే, నెక్స్ట్ రోజా పూలు, అవి కూడా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. వావ్, 2 కూడా చాలా బాగున్నాయి. సో రాజు గారు, రెండిట్లో బెస్ట్ డిష్ ఏదో మీరే చెప్పాలి. సో అంటే 2 కూడా బెస్ట్ డిష్లే అండి, చాలా బాగున్నాయి. ఇద్దరు కూడా అంటే సేమ్ టేస్ట్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ బాగున్నాయి. సో కొంచెం అనుకుంటే పొంగల్ అండి. పొంగల్ నువ్వుల కాంబినేషన్లో జనరల్గా మనం రెగ్యులర్గా చేసుకున్న దాంట్లో మనం అసలు నువ్వులు ఎక్కువగా యాడ్ చేయం కదా. సో ఆ నువ్వుల కాంబినేషన్లో చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. సో ఈరోజు బెస్ట్ డిష్ నువ్వుల పొంగల్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. మీ పొంగల్ చాలా బాగుంది. మరి ఇంత మంచి పొంగల్ మీరు మాకు పరిచయం చేసినందుకు గాను ఈటీవీ అభిరుచి వారి తరఫు నుండి బ్యూటిఫుల్ సారీ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. అండ్ మీ రోజా పూలు కూడా చాలా బాగున్నాయండి. మరి మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు సిఎంఆర్ విశాఖపట్నం తరఫు నుండి బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. పులిహోర కోసం అన్నం వండేటప్పుడు అందులో నూనె కానీ నెయ్యి కానీ వేసినట్లయితే అన్నం ముద్దగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఓకే అండి, ఈరోజు వంటలు బాగున్నాయి కదా. మరి వాటిలోని పోషక విలువల గురించి డాక్టర్ అర్ణ గారు చెప్తారు, విందా. ఈరోజు వంటలు, పిండి వంటలు చూసిన వడియాలు, వంకాయల పులుసులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం.
వంకాయలు, మినప వడియాలు, చింతపండు ఓకే. ఇప్పుడు ఇలాంటి పులుసులో ఏంటంటే మెయిన్ థింగ్ మనకు వెజిటబుల్ ఎక్కువగా ఉండేలా చూసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. అండ్ మినప వడియాల్లో ఉప్పు ఉంటాయండి. సో వడియాలు వాడేటప్పుడు కూడా ఇలా వాడినా కూడా మనం జాగ్రత్తగానే తీసుకోవాలి. అంటే పోషకులు ఉంటే కూడాను మనకు ఉప్పు బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పు ఉన్నవి ఎక్కువ తీసుకోవడం అంత మంచిది కాదు, కాబట్టి రెగ్యులర్గా అలా చూసుకోవాలి. ఇంకేంటంటే ఇప్పుడు ఆల్రెడీ బీపీ ఉందనుకోండి, దాంతోపాటు రోజు కూడా ఉప్పు ఇంటేక్ పెరిగిపోతూ ఉంటే గుండె జబ్బులు కానీ కిడ్నీలు పాడవడం కానీ ఇలాంటివి మనం ఎక్కువగా ఫేస్ చేయొచ్చు. సో ఈ పులుసు బాగుంది, రెసిపీ పరంగా చూసుకుంటే బాగుంది. కానీ ఈ మినప వడియాలన్నవి లేకపోతే ఏ వడియాలు కూడా మనం జాగ్రత్తగా తీసుకుంటే మంచిది. ఇక నెక్స్ట్ మధురంలో చూసిన యాపిల్ ఏప్రికాట్ కస్టర్డ్. ఇప్పుడు ఇది కూడా కస్టర్డ్ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్. ఇప్పట్లో బిగ్గెస్ట్ ఎనిమీ మనకేంటంటే ప్రాసెస్డ్ ఫుడే. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ అయినా కానివ్వండి, సాధారణంగా మీరు చూసే జామ్స్ కానివ్వండి, బటర్ కానివ్వండి, ఏదైనా మీరు చూస్తే అది తయారు చేయబడింది. ఆ తయారీ నిలవ ఉండాలంటే వాళ్ళు యాడ్ చేసేది ప్రిజర్వేటివ్స్. సో ఎక్కడ మనకు ప్రాబ్లం వస్తుందంటే ఈ ప్రిజర్వేటివ్స్ మూలానే మనకి ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి ఏంటంటే పర్టికులర్ కలర్ కోసం వాడే ఆ కలర్ ఉంటుంది కదా, కస్టర్డ్ పౌడర్ అంటే ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఆ కలర్ కోసం వాడే ఐటమ్స్ కూడా మనల్ని హాని చేయొచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఫుడ్ ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ లాగా తయారైందో అప్పుడు మనకి కెమికల్స్ ఎంటర్ అవ్వడం అన్నది బాగా స్టార్ట్ అయింది. సో ఏంటంటే ఈ కెమికల్స్ ఎంటర్ అయ్యేటప్పుడు ఇవి రెగ్యులర్గా తీసుకుంటే ఈ కెమికల్స్ అనేవి ఎలా బయట మనకి ఇంటరాక్ట్ అవుతాయో లోపల బాడీలో కూడా మనకు హాని చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చాలా మటుకు మనం వీటిని తగ్గించుకోవాలి. ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే ఏదైనా పర్వాలేదండి, కానీ రెగ్యులర్గా మనం కెమికల్స్ ఎక్కువ తీసుకుంటే మాత్రం మనకు ఇబ్బందికరంగా తయారవుతుంది. సో మధురంలో యాపిల్ ఉంటే కూడాను, ఏప్రికాట్ ఉంటే కూడాను మనకు ఇలాంటివి జాగ్రత్తగా తీసుకుంటేనే మంచిది. ఇక ఊరించే వంటలో చూసిన రోజా పువ్వులు, అలాగే నువ్వుల పొంగలి. మళ్ళీ రోజా పువ్వులో మనకు సేమ్ కాన్సెప్ట్ అండి, మైదా. అంటే ఈ మైదా కానీ తర్వాత మైదా వచ్చి వేరే కేటగిరీ, అంటే అందులో కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకపోయినా అవి బ్రెయిన్లో ఎలాంటి మార్పులు క్రియేట్ చేస్తాయంటే సాటిస్ఫాక్షన్ అనేది క్రియేట్ చేయదు. ఇప్పుడు 2 రకాల హార్మోన్స్ ఉంటాయి మన బాడీలో, పొట్టలో మెయిన్గా. ఒకటి గ్రీలిన్, ఇంకోటి లెప్టిన్. హార్మోన్ పేర్లు మర్చిపోయినా అది మెయిన్గా మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక హార్మోను ఆకలిని మనకు ఇండికేట్ చేస్తూ ఉంటుంది, మరో హార్మోన్ చాలు, ఇంకా ఇది ఈ క్వాంటిటీ చాలు అంటే ఆ ఫుల్నెస్ కానీ ఆ సెటైటీ అంటారు దాన్ని, అంటే ఇంకా కడుపు నిండిపోయింది, కావాల్సిన ఆహారం తీసుకున్నావు అనే ఒక ఇండికేషన్ ఇచ్చేది మరో హార్మోన్. సో ఆకలిని ఒక హార్మోన్ సూచించేటప్పుడు మరో హార్మోన్ ఇక చాలు అని సూచిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ అనేది అప్సెట్ అవుతుందో అప్పుడు మనకు చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇప్పుడు 5 కిలోలు 10 కిలోలు ఎక్కువ ఉండడం ఒక ఎత్తు అయితే, ఇప్పట్లో 20 కిలోలు 30 కిలోలు ఇలా మ్యాసివ్ అండ్ హ్యూజ్ మార్బిడ్ ఒబేసిటీ అని చెప్తూ ఉంటాము. అది చాలా మటుకు మనకు యూఎస్లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంత లావుగా ఉంటారంటే అది చాలా పెద్ద విషయం. అది 150 కిలోలు 200 కిలోలు అనేది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. మన దేశంలో కూడా అలాంటివి రాకూడదంటే ఈ ప్రాసెస్ కూడా అవాయిడ్ చేయాలి. అక్కడ ఎక్కువ శాతం ఇంట్లో వండడం తగ్గిపోయి ఇలా బయట దొరికే ఫుడ్స్ తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అలాంటి ఒక పెద్ద డేంజరస్ డిజీజ్ అనేది తయారైపోయింది. మనం ఇంకా కొంచెం పద్ధతులు చక్కగా ఉన్నాయి, ఎక్కువ మటుకు మనం ఇంట్లో ఆహారం తింటున్నాం కాబట్టి ఈ మాత్రం ఉంటున్నాం. సో ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ జనరేషన్ బాధించకూడదంటే మనం ఇప్పుడు తీసుకునే డయట్ వాళ్ళకి నేర్పించాలి, కొత్తగా మార్కెట్లో వచ్చేవి అవాయిడ్ చేయాలి. సో ఇది నా ఒపీనియన్. ఇక నువ్వుల పొంగలి అంటారా, అది చాలా బాగుంది. ఇప్పుడు పొంగలి అంటేనే మంచిది, అంటే చక్కెర పొంగలి కానీ స్వీట్ పొంగలి కానీ మనం బెల్లంతో చేసుకుంటే చాలా మంచిది. దాంట్లో నువ్వుల పొడి యాడ్ చేయడం మరీ మంచిది, చక్కటి పోషకాలు. సో మెయిన్గా మనం ఇవాళ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత మటుకు మనం ప్రాసెస్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అనేవి అవాయిడ్ చేస్తే మనకు అంత మంచిది. సో ఇదండి ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో చక్కటి రెసిపీస్. అంటే చాలా బాగుంది అనుకుంటే ఒక రకంగా వడియాలు వంకాయ పులుసు చెప్పచ్చు, అదేవిధంగా మీరు ఆఖరిగా చూసిన నువ్వుల పొంగలిని కూడా చెప్పచ్చు. మిగిలిన 2 అంటే యాపిల్ ఏప్రికాట్ కస్టర్డ్ కానివ్వండి, అలాగే రోజా పువ్వులు కానివ్వండి, ఇవన్నీ కూడాను మనకు కెమికల్స్ ప్రాసెస్ ఫుడ్తో చేయబడినది కాబట్టి ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన యాపిల్ ఆప్రికాట్ కస్టర్డ్ అండ్ అలాగే వడియాల వంకాయ పులుసు చాలా బాగున్నాయండి. ఓకే అండి, వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్
ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.